హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఉద్యోగ పెన్షనర్స్కి చెల్లించవలసిన పెండింగ్ బకాయిలపై అయితే చట్టబద్ధత తీసుకొని రావాలి అని ఉద్యోగ పెండింగ్ అమౌంట్ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఈ విధంగా చట్టబద్ధత తీసుకొని రావాలని ఎవరు అడిగారు, ఏమిటన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ప్రభుత్వం చెల్లించవలసిన జీతభత్యాలు, పెన్షన్స్ తదితర ఆర్థిక అంశాలకు చట్టబద్ధత కల్పించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారండి. సాధారణ ఎన్నికల విధులకు ఉద్యోగ సిబ్బందిని నియమించిన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సంబంధిత ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేలా వ్యక్తిగత బాధ్యతలు తీసుకునేలాగా భారత ఎన్నికల సంఘాలు చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. ఇక ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సభ్య సంఘాలలో జరిపే చర్చలకు హాజరయ్యే వివిధ శాఖల ప్రతినిధులను 2 ఏళ్లకోసారి నేరుగా సంబంధిత ఉద్యోగులే ఎన్నుకునేలా ఏర్పాట్లు ఉంటే ఉద్యోగ సంఘాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని అయితే అన్నారు. ఐక్యవేదిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాఖ సమావేశం శనివారం ఏలూరులో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు హాజరయ్యారు. ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించిన 12 అంశాలపై చర్చా వేదిక నిర్వహించారు. తొలుత ఇవే అంశాలనైతే మీడియాలో సమావేశంలోనూ వివరించారు. సూర్యనారాయణ గారు మాట్లాడుతూ ఉద్యోగుల ఆర్థిక అంశాలకు చట్టబద్ధత కల్పించినప్పుడు ప్రభుత్వం దానిని ఉల్లంఘిస్తే ఐపీసీ నిబంధనల మేరకు ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్కు ఆర్థిక చెల్లింపులకు చట్టబద్ధత లేకపోవడం వల్లే 15వ తేదీ దాటినా సరే జీతాలు, పెన్షన్లు ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో జమ అవ్వడం లేదు అని అయితే మండిపడ్డారు. ఇక ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ప్రభుత్వం 4 స్తంభాల ఆట ఆడుతోందని అయితే ఆరోపించారు. ఈ పరిస్థితుల వల్ల కొన్ని ఉద్యోగ సంఘాలు పాలాభిషేకాలు చేస్తే మరికొన్ని చాయ్పేల చర్చలకు అయితే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు. ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయమన్నా దిక్కులేదని, కనీసం సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా స్పందించలేదన్నారు. జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి పన్ను రాబడి పరిధి లేదా పన్ను రేటును పెంచుకునే అవకాశం లేనందున ఉద్యోగులు చెల్లించవలసిన 20 నుంచి 25 వేల కోట్ల బకాయిలని ఒకేసారి పారు బకాయిల కింద రద్దు చేస్తారేమోనన్న ఆందోళన ఉద్యోగ పెన్షనర్లో నెలకొంది అని వివరించారు. ఉద్యోగుల సమస్యలపై నిరసన తెలియజేద్దామన్న నాయకులు గృహ నిర్బంధాలు, అలాగే పోలీసులు నోటీసులతో వేధిస్తున్నారని ఆరోపించారు కేఆర్ సూర్యనారాయణ గారు. ఇక ఉద్యోగుల జీతం నుంచి నెల మినహాయింపు చేసుకుంటున్నా సరే ఆరోగ్య బీమా సొమ్ము ప్రభుత్వం వాటా కలిపితే ఏడాదికి 450 కోట్లుగా ఉందని, ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఉన్న ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సేవలను పెయిడ్ సర్వీస్ కాకుండా సామాన్యులకు ఉచితంగా అందజేసే ఆరోగ్యశ్రీ సేవలుగా దిగజార్చాలని అయితే కేఆర్ సూర్యనారాయణ గారు మండిపడ్డారు. సో వివరాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.